మాట. దేశంలో ఎక్కడా లేని ఆచారం. గంగిరెద్దులు వస్తాయి, హరిదాసులు వస్తారు. దేశంలో గొప్పదనాన్ని గమనించండి. గంగిరెద్దులు వస్తాయి. గంగిరెద్దువాడు డూడు బసవన్నాజయ్య గారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. ఇంట పెళ్లి కాని అబ్బాయి అన్నాడు, ఈ సంవత్సరం పెళ్లి ఖాయమంటాడు. వాడికి తెలుసు ఊరికే అనేస్తాడు. ఒకవేళ లేకపోతే అంటే పక్కింటి వాళ్ళు అన్నారని అంటాడు, లేకపోతే మీ మనవడు అంటాడు. ఒకవాడు ఉన్నాడంటే మా బసవన్న నిజం చెప్పాడు అంటాడు. మొత్తం మీద అంటాం, వాడికి 100 రూపాయలు ఇస్తాం. పైగా గమనించండి, ఇంట్లో ఉండే పట్టు చీరలు, పట్టు పంచెలు గంగిరెద్దుల వాళ్ళకి ఇవ్వాలమ్మా. పాత పడ్డాక మనం కట్టుకున్న కొత్త ఒక్కర్లేదు, పాత ఇవ్వాలి. కానీ ఆ పట్టు చీరలో పాతవి కూడా దాచిపెట్టేసి బీరువాల్లో పెట్టేసి స్టీలు గిన్నెలు వాడికి సమర్పించిందో చెప్పించుకునే మహానుభావులు ఉన్నారే, వారికి నమస్కారం. ఆ పాటి దానం కూడా చేయలేని వాళ్ళకి నమస్కారం. కట్టుకున్నంతకాలం పట్టు చీర కట్టుకోవాలి, కట్టుకున్న గంగిరెద్దు వాడికి ఇవ్వాలి. ఎవరికైనా దానం ఇచ్చేయాలి. దాన్ని మళ్ళీ అమ్మడం, ఇంత 2 గిన్నెలు 2 చెంచాలు పుచ్చుకోవడం ఏం కర్మండి. ఇది ప్రతిదాన్ని సొమ్ము చేసుకోవాలా. పాత పేపర్లు అమ్మడం ఎందుకంటే దరిద్రం ఇంకోటి లేదండి. పాత పేపర్ దానం ఇచ్చేయాలి. అమ్మడం ఏమిటి? వాడిని పట్టుకు పొమ్మనండి, పట్టుకు పోతాడు. ఆ గూడు తుడిచేస్తాడు, పట్టుకు పోతాడు. దాన్ని మళ్ళీ ఓ తూకం, ఓ తాసు అక్కడ ఈ కూర్చోవడం, చిల్లర కొట్టు చిట్టెమ్మలాగా చెరిగి పట్టుకో, ఇంత చెప్తే 30 రూపాయలు వస్తాయి. అంతా మోసమే. మన మొగుడు చేసే మోసం ముందు, మన కంపెనీల ముందు, మన పురుగు మందుల ముందు, ఈ మోసం ముందు వాడి మోసం ఎంతమ్మా? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఏడిపించుకు తింటే మనం ఎప్పుడు బాగుపడవండి. వాళ్ళు బాగుండేలా చూడాలమ్మా. వాళ్ళు ఆశించేది 30 రూపాయలు, 40 రూపాయలు. మనం 30 కోట్లు 40 కోట్లు నొక్కేస్తున్నాం. 6,000 కోట్లు 7,000 కోట్లు బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన వాడికంటే ఈ పేపర్ తూకం వేసేవాడు మోసగాడా అండి. మనకి ఆలోచన చెయ్యం, మనం ఆలోచన చెయ్యం. 1,000 కోట్లు మోసాలు చేసిన వాళ్ళంతా నాయకులు ఈ దేశంలో. 10 రూపాయలు 20 రూపాయలు కొట్టేసిన వాడు దొంగ. వాడి దగ్గర మనం కాపలా కూర్చుంటాం. అక్కడ చిల్లర కొట్టు చిట్టమ్మలో కూర్చొని అక్కడ మొత్తం తొయ్యి పాత పేపర్లు అన్నీ ఈ దరిద్రం ఎందుకమ్మా? వాడు రాగానే ఇచ్చే పట్టుకుపోరా సుఖంగా శుభ్రంగా గూడు ఊడ్చిపెట్టుకెళ్ళిపోతాడు, సంతోషిస్తాడు. ఆ అమ్మగారు ఎప్పుడు వెళ్ళినా పాపం అవి ఇస్తుంది. ఏం చేసుకుంటాం ఆ పేపర్లు? ఆ వచ్చే 100 200 మహాయితం 150 ఏం చేసుకుంటామండి అవి? లేకపోతే బతకలేమా? ఇంత ఐశ్వర్యం ఉంది, ఈ కాప్యానం ఏమిటి? ఈ దరిద్రమే వదిలించుకోవాలి. హరిదాసు వస్తాడు ఇంటికి. త్యాగరాజ కీర్తన పాడకుండా, అన్నమయ్య కీర్తన పాడకుండా ఏ హరిదాసి అయినా ఉంటాడండి? సినిమా పాట పాడే హరిదాసులను ఇంకా చూడలేదమ్మా. దేశంలో అదో సౌభాగ్యం. ఇక ముందు ఏమైనా పాడతారేమో, అది కూడా మర్చిపోయి వాళ్ళకి రాకపోతే ఏం చేస్తారు మరి? ఎందరో మహానుభావులు పాడతాడు త్యాగరాజ కీర్తన, అన్నమయ్య కీర్తన పాడతాడు. ఎంత మాత్రము ఎవ్వరు కూర్చున్నా అంత మాత్రమే నీవు అంటాడు. ఎంత గొప్ప మాట! పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. ఒక గుప్పెడు బియ్యం అమ్మ హరిదాసుకు వేసేది మీరు గమనించండి. అంతకంటే వేయడానికి కూడా ఆయన పాత్ర ఇంతే ఉంటుంది నెత్తి మీద. ఆయన జోలి ఉండదు. జోలి పెట్టేవాడిని హరిదాసు అంటారు, బెచ్చగాడంటారు. హరిదాసు జోలి పెట్టాడు, నెత్తి మీద గిన్నె ఉంటుంది. అతనికి నిబంధన ఏమిటంటే నెల్లాళ్లే భిక్షాటన చెయ్యాలి. ఆ పాత్ర నిండే వరకే వెళ్ళిపోతాడు. అంతకుమించి ఆశిస్తే ఆయనది తప్పే. అది కళ. హరినామ సంకీర్తన చేస్తాడు. నువ్వు పెట్టేది గుప్పుడు బియ్యం. గుప్పుడు బియ్యానికి అన్నమయ్య పాట ఎక్కడొస్తుందండి? అన్నమయ్య పాటల పాడి పేరుగాంచినటువంటి గాయనీమణులు గాయకులు ఉంటారే, వారిని పిలిచి వేదిక మీద సంగీతం పెట్టించడమా? లక్ష హరిదాసుకు భిక్ష. పాడేది ఒకళ్ళే. ఒక్కోసారి వీళ్ళకంటే వాడే బాగా పాడతాడు. మనం గమనించాం. లక్ష అడిగినవాడు మన గొప్పవాడు, భిక్ష కోసం వచ్చినవాడు ముష్టివాడు. మన అజ్ఞానం ఇది. ఎవరు బాగా పాడారు కాదు మనకి లెక్క. వీడికి మరి హంగామా అట్టహాసం లేదు కదా. వాళ్ళు పెద్ద కచేరీ పెట్టి పక్క వాయిద్యాలను పెట్టి చాలా హడావుడి చేశారు. వాళ్ళు 10 లక్షలు అడిగితే ఇచ్చేస్తాం. వీడికి ఇప్పుడు బియ్యం అడిగి 10 రూపాయలు ఇవ్వమా అంటే ఆక్షేపిస్తాం. కానీ సంస్కృతిలో గొప్పతనం ఏమిటి అంటే పిడికెడు బియ్యం మన దగ్గర తీసుకుని హరినామం అనే ధనం ఇస్తున్నాడు. అంతకంటే ఎవరిస్తారండి మనకి? అటువంటి సంక్రాంతి. ఈ సందర్భంలో పశువుల్ని కొట్టం, పిల్లల్ని కూడా కొట్టం, చాలా గారాబం చేస్తాం. 4 రోజులు వాళ్ళు ఏ అల్లరి చేసినా మనం భరించాలి. పిల్లల అల్లరి ఎక్కువైపోయింది. పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దలు అల్లరి చేస్తారా? ఈ 4 రోజులు చేస్తారు, మాట్లాడకుండా పడ్డమే అంతే. 4 రోజులు సెలవులు. బ్యాంకులు కూడా సెలవులు. ఏంటి? కాలేజ్ స్కూల్కి ఇప్పుడే 9 నెలబడి సెలవులే, ఏకదాటి సెలవులు. భరించడమే. ఏదో తీస్తారటగా త్వరలో తెలంగాణలో ఫిబ్రవరి 1, ఆంధ్రాలో ఇదివరకే తీశారు, మళ్ళీ మూసారు. మళ్ళీ తీస్తారేమో చూద్దాం. అయిపోతుంది, గొడవ వదిలిపోతుంది. ఉండమన్నా ఉంటారా? వాళ్ళే పెడతారు. కాస్త భరించాలి. పిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారండి? ఆ అల్లరిని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళని ఊరికే కోప్పడి హింసించి అల్లరైపోయాడనంతో ఆగడు. ఈ తండ్రి ఏమంటాడో తెలుసా? బాగా అల్లరైపోయాడని బావిడికి మేనమామ పోలుకొచ్చింది అంటాడు. ఎప్పుడు పెళ్ళాన్ని ఆక్షేపిద్దామా అని మాట ఈయనకి. వెంటనే ఆవిడ తెడ్డేసుకుని బయటకు వచ్చి, మా అన్నయ్య అలాంటి వాడా, మీ అన్నయ్య ఏమైనా చక్కని వాడా ఉంటుంది. అయిపోయింది. ఇక్కడ వీళ్ళు అల్లరిలాగే ఉంది. ఇద్దరు దెబ్బలాడుకున్నారు.
ఇప్పుడు వాడు ఎవరు పోలుకొని తేల్చడం కంటే వాడు అల్లరి ఏమిటో అర్థం చేసుకుంటే సరిపోయింది కదా. ఆ అల్లరిని రజోగుణాన సక్రమ మార్గంలో పెట్టచ్చు కదా, వాడు మంచివాడు అవుతాడు కదా. ఇలాంటి ప్రయత్నం చేస్తే దానికి సూచన ఏమిటంటే గంగిరెద్దులు వస్తాయి, గొబ్బెమ్మలను తొక్కేస్తే. మామూలు వాళ్ళు ఎవరన్నా గొబ్బెమ్మలను తొక్కితే కోపడతారు. గొబ్బెమ్మ అంటే లక్ష్మీదేవి, తొక్కేసావు అంటారు. గంగిరెద్దు తొక్కితే విష్ణుమూర్తి, ఏం పర్వాలేదంట. ఎందుకంటే అది ఎద్దు, దానికి తెలియదు, అది గొబ్బెమ్మని తెలియదు, దేవుడని తెలియదు, ఏదో తొక్కేసింది. అది కూడా అదేం పేడ తింటుందా, కాలికి తొక్కింది, దానికి తెలియదు. అంటే తెలియక చేసిన తప్పులను క్షమించండి, తెలిసి చేస్తే చెప్పండి, తెలిసి చేస్తూ ఉంటే శిక్షించండి, క్షమించాల్సిన పని లేదు. తెలియక చేస్తే క్షమించాలి, తెలిసి చేస్తే చెప్పాలి. తెలిసి చేస్తుంటే గొప్ప పగిలిపోవలసిందే, అనుమానం లేదు. అప్పుడు కూడా ఊరుకుంటే గారాబం అవుతుంది. అది ఇది మనకి పండుగ ఇంతటి వైభవాన్ని కలిగిస్తుంది. ఈ సంక్రాంతి నుంచి మనం సంక్రాంతి సరస్వతి అనండి, సరస్వతి సంక్రాంతి అనండి, జ్ఞాన సరస్వతి ఆలయం ఆవరణలో ఉన్నాం కాబట్టి, ఇక్కడ విద్యాలయం నడుస్తోంది కాబట్టి, సరస్వతీ కటాక్షాన్ని పొందే విధానం ఎలాగా, ఏం చేస్తే సరస్వతి మన్ని కటాక్షిస్తుంది, ఈ అవకాశం నాకు రావడమే గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. సాధారణంగా నేను ప్రవచనాలు చెప్పిన, అవధానాలు చేసిన, ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను అనను. నా ప్రసంగం మా అమ్మ దయ వల్ల వినేవారికి అవకాశం, కానీ నాకు అవకాశం కాదు. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. నా ప్రసంగం వినేవారికి అవకాశం, కానీ నాకు అవకాశం కాదు. ఈ ప్రసంగాలు ఏవీ లేకపోయినా నేను ఇంటూ మా ఆవిడ నేను కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాఫీ తాగుతూ కూర్చోగలను, ఇబ్బంది ఏం లేదు. గడిపేస్తాం సమస్య. నేను పుస్తకం చదువుకుంటూ గడిపేస్తాను, లేదు మౌనంగా జపం చేసుకుంటూ గడిపేస్తాను. ఇది ఇక్కడ మాత్రం సరస్వతి ఆలయ ప్రాంగణంలో అవకాశం, సరస్వతి కటాక్షం గురించి మాట్లాడడం అవకాశం అని ఎందుకంటానంటే, ఈ గోదావరి జిల్లాలో పుట్టి, ఈ తాడేపల్లిగూడెం దగ్గరుండే బోడపాడనే గ్రామంలో పుట్టి 10వ తరగతిలో తప్పిన అబ్బాయి ఇవాళ ప్రపంచమంతా ఆరాధింపబడుతున్నాడమ్మ భాషలో. సరస్వతి కటాక్షం అంటే అది పొందినవాణ్ణి, నిస్సందేహంగా పొందినవాణ్ణి, పొందడానికి అన్ని అర్హతలు కలిగిన వాణ్ణి కాబట్టి మాట్లాడుతున్నాను నేను. ఆ అర్హత ఎలా వస్తుంది? మనం సాధన చేస్తే వస్తుంది. అందరూ గమనించండి. ఆలయంలో పూజ చేయడం అది స్ఫూర్తి. ఆలయంలో విగ్రహాన్ని మీరు గమనించండి, ఓ చేతిలో పుస్తకం ఉంది, ఓ చేతిలో జపమాల ఉంది. ఎందుకుంటాయి ఇవన్నీ సరస్వతి చేతుల్లో? ఈ తత్వాన్ని కనుక మనం కొంచెం ఆలోచన చేస్తే అన్ని రకాల విషయాలు తెలుస్తాయి. తెలుగు బాలల పలుకు తేనె సోనల చింకు, తెలుగు బాలల పలుకు తేనె సోనల చింకు, నీ కంఠ సీమలో వెలయునట్లు తెలుగు బాలల పలుకు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచునట్లు తెలుగు కన్నెల పాట తేట మాటల పేట, నీ కంఠ సీమలో నిలుచునట్లు తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు తెలుగు కవుల భావదీప్తులంగలఠేవ, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు తెలుగు వీరుల దాటి దేవసేనల సాటి, నీ ఇంటి ముంగిట నిలుచునట్లు తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు వరములు సగంగ వేడెదవాగ్మధోటి, వరములు సగంగ వేడెదవాగ్మధోటి, జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి, జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి, సద్గుణముల వేటి విజ్ఞాన శాటి, సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. ముందు తెలుగు భాష ప్రాధాన్యాన్ని గమనించి మన పిల్లలు తెలుగు మర్చిపోకుండా చూసుకుంటే చాలు. అంతకంటే మాట్లాడడానికి నాకు అవకాశం లేదు, తెలుగు మాధ్యమం లేదు కాబట్టి. ముందు భాషను నిలబెట్టుకోవాలి మనం. అది ఇవాళ మృగ్యమైపోతుంది, కనుమరుగైపోతుంది. మనం జాగ్రత్త పడవలసిన విషయం తల్లిదండ్రులు లేని వాళ్ళు ముఖ్యంగా. నేను అందుకే ఇందాక ఆ కొడుకుల్ని కూతుళ్ళని కోల్పోయావమ్మా, మనవాళ్ళని మనవరాళ్ళనైనా దక్కించుకుందామని, తెలుగు కోసమే. దీనికోసం నేను అంత తప్పించానో మీకు తెలుసు. ప్రతి కార్యక్రమంలో టీవీలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా 23.5 గంటల్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం అని చెప్పా. ఏళ్ల తరబడి చెప్పా. ఇక రాష్ట్రంలో తెలుగు మాధ్యమం మొత్తం రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాక ఇంక అనవసరం వదిలేశాను. ఇక అనవసరం, నిలబడదు, చాలా కష్టం, నిలబడేది కాదు ఇది. ఇంక మనం ఏం చేసి ఉపయోగం? గొప్పలు చెప్పుకోవడం ఊరికి.
మేము తెలుగు వద్దన్నావా అంటే కుదరదండి, మేము ఇంగ్లీషు వద్దన్నావా అనిపించాలండి ప్రభుత్వం చేత. అంత పట్టుదల రావాలండి. ఇంగ్లీషే రెండో భాష, తెలుగే ప్రథమ భాష. అంతవరకు మనం పోరాడితే తప్ప తెలుగు నిలబడే అవకాశం లేదండి. ఆ ధైర్యం మనలో రావాలంటే స్వార్థం పోవాలి ముందు. నా కొడుకు పెద్ద కోటీశ్వరుడు కావలసిన అవసరం లేదు, సంస్కారవంతుడు అవుతే చాలు. నా కూతురు పెద్ద మేధావి కావలసిన అవసరం లేదు, దాని సంసారం అది చక్కగా చేసుకుంటే చాలన్న భావన కలిగితే తెలుగు భాష నిలబడుతుంది. మేము పొద్దున్న వస్తూ కూడా అనుకున్నాం, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కడదమ్మా? నరసాపురం కదా పేరు. నర్సాపూర్ ఏమిటండి? ఎంత దరిద్రపు మాట మంది అది. నర్సాపూరా? అరవై పూర్, మనం పూరా, మనం రిచ్ కదా. నర్సాపూర్ అంటారేమిటండి? నరసాపురం అనాలండి ఖచ్చితంగా. మర్చిపోయాం మనం. ఎందుకంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ నర్సాపూర్ అని ఉంటుంది, PUR. మనకంతే పూర్. మన తెలుగు పేరు మనం మర్చిపోయాం. జిన్నూరు కూడా మనం జిన్నూరు అని RU రాయాలమ్మా. ఇంగ్లీష్లో రాస్తే ఖచ్చితంగా జిన్నూరు రాయాలని, GINNURU, జిన్నూరు అని రాయాలి. RU ఉండాలి. R ఉంటే కుదరదు, R ఉంటే జిన్నూరు అంటాడు, జిన్నూరు అంటాం. తెలుగు అజంత భాష, అచ్చులు అంతంలో ఉంటాయి. నాన్న, అమ్మ, అక్క, బల్ల, గోడ, తెలుగు మాటలు ఎలా ఉంటాయి? హౌ, డౌ, టిట్, బిట్, ఇవి తెలుగు మాటలు కావమ్మా. పొల్లు చివరిలో ఉందంటే తెలుగు మాట కాదు, అచ్చు చివరిలో ఉంటే తెలుగు మాట. అచ్చు చివరిలో ఉంటుంది కాబట్టి తెలుగు తీయని భాష. సంగీతం పాడే వాళ్ళందరినీ గమనించండి మీరు. రామా ఇంటికి రామా అంటారు. రామా అంటే ఆకారం ఉందిగా చివరిలో, కాబట్టి అన్నావు. రామ్ కృష్ణ అంటే ఏం తెస్తావు? రాగం, నోరు మూసుకోవాలి. చివర అకారం, ఆకారం, ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం ఉంటే రాగం తీస్తాం, లేకపోతే రాగం తీయడానికి ఏం లేదు. తెలుగు తీయని భాష అని ఎందుకన్నారంటే, తీయని భాష అంటే రాగం తీయడానికి అనుకూలమైన భాష. చివరిలో అచ్చు ఉంటేనే రాగం తీయడానికి వీలవుతుంది. ఇలా ప్రపంచంలో ఉన్నవి రెండే భాషలు. పాశ్చాత్య దేశాల్లో ఇటలీ భాష, ఇక్కడ తెలుగు భాష. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇటలీ భాష అలా ఉంటుంది. మన సోనియా గాంధీ గారి దేశం అని మనం చెబుతూ ఉంటామే, వాళ్ళ భాషలో అజంత పదాలు ఎక్కువ మనలాగా. అది సంగీతానికి బాగుంటుంది. పాశ్చాత్య సంగీతం ఇటలీలో ఉంటుంది ఎక్కువ. తెలుగులో ఆ మాధుర్యాన్ని గమనించి ఇంగ్లీష్ వాళ్ళు ఏం పెట్టారంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. మేము అక్కడ విన్నాం ఇటువంటి మాధుర్యాన్ని, సంగీతాన్ని మళ్ళీ ఇక్కడ చూస్తున్నామని. మాధుర్యం అంటే రాగం పాడడం కదా. రాగం పాడాలంటే చివర ఆ, ఈ, ఊ అని ఉండాలండి. పొల్లు ఉంటే రాగం ఎలా పాడతారు? అందుకే నాటకాల్లో పద్యాలు పాడే వాళ్ళని గమనించండి. పొందు చేసదో ఏర్పడ చెప్పు కౌరవేశ్వర అంటాడు. కౌరవేశ్వర అన్నప్పుడు చివరిలో రా ఉంది కాబట్టి రా అంటాడు. కౌరవేశ్వర్ అంటే ఏమంటాడు? నోరు మూసేయాలి. హల్లు ఉంటే రాగం తీయలేడు. హల్లు ఉన్న పద్యాలు ఎలా చేస్తారు? నాటకాల పద్యాలు వాళ్ళని గమనించాడు. చేసేది అన్నని ఆపేసి మళ్ళీ అందుకుంటాడు. ఎందుకండి? రాగం తీయడానికి. రాగం తీయడానికి అనుకూలమైన భాష కాబట్టి తెలుగు తీయని భాష. చాలామంది తెలియక మాట్లాడతారు, ఎవరి భాష వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, అందుకే తెలుగు అందుకోసం అనలేదండి. శాస్త్రీయమైన కారణం ఉంది. సంగీతానికి ఇంత మధురమైన భాష మరొకటి లేదు. అందుకే మా భాష తప్ప మరొకటి మాట్లాడడం, మా భాషలో తప్ప మరొకటి మేము ఉపయోగించాం. మీరందరూ మా దేశం వస్తే, మా ప్రాంతం వస్తే మా భాషే మాట్లాడాలని మొండి పట్టుదలతో ఉండే తమిళ సంగీత విద్వాంసులు కూడా నా తెలుగు త్యాగరాజ కీర్తనలు పాడి తీరవలసిందే. రెండో మాటలే. వాళ్ళకి ఎంత పట్టుదల ఉంటుందో వాళ్ళ భాష గురించి తెలుసు. కానీ సంగీతం దగ్గరికి వచ్చి మరో దిక్కు లేదు. ఎందుకంటే తమిళ భాషలో కూడా పొల్లులే ఎక్కువ, అజంత పదాలు తక్కువ. సంగీతం కుదరదు, తెలుగులోనే కుదరదు. అందుకని త్యాగరాజ కీర్తనలన్నీ సంగీతంలో ఉన్నాయి. మహానుభావుడు త్యాగరాజు తిరువయ్యూరులో పుట్టినా అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండడం వల్ల తెలుగులోనే రామచంద్రమూర్తి మీద కీర్తనలు రాశాడు. ఎంత అదృష్టం అండి మనది. ఆ మాత్రం త్యాగరాజ కీర్తనలు లేకపోతే, అన్నమయ్య పాటలు లేకపోతే తెలుగు నిలబడే అవకాశం కూడా లేదు వేళ. ఇంత తీయని భాషను మన పిల్లలకి నేర్పలేకపోతున్నాం మనం. అందుకని ఈ బాలల పలుకు మకరందంలాగా నీ పాదపద్మాల్లో ఉండాలమ్మా. తెలుగు కన్యల పాట తేట మాటల పేట నీ కంఠసీమలో నిలుచున్నట్లు. మా అమ్మాయిలు పాట పాడితే అది ముత్యాలహారమై నీ మెడలో ఉండాలమ్మా జ్ఞాన సరస్వతీదేవి అంటున్నాను నేను. సరస్వతీదేవి మీద రాసిన పద్యాలన్నీ ప్రత్యేకం ఒక మాలగా కూర్చి ఇష్టదైవం అనే పుస్తకంలో వేశాము. ఇవి ఇచ్చిన కార్యకర్తలు అక్కడ
అవధానం పుస్తకాలు, ఈ ఇష్టదైవం పుస్తకాలు, దేవతలు 13 మంది దేవతల మీద నేను రాసిన తెలుగు పద్యాలన్నీ ఉన్న పుస్తకం వెనకాల అర్థాలు కూడా ఉన్నాయి. అలాగే మా అమ్మగారి మీద రాసిన పద్యాలు కూడా చాలామంది అడుగుతున్నారు. అవి పుస్తకాల రూపంలో అక్కడ పెట్టారు, కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. నా బాధ ఏమిటంటే, మీరు గుళ్ళోకి వెళ్ళి సరస్వతికి దండం పెడితేనమ్మా శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం అని దండం పెడతారు. లేకపోతే యాకుందేందు తుషారహార ధవళాలు చదువుతారు. ఎవరైనా అర్థం చెప్పగలరా? తెలియదు. యాకుందేందు ఏమో, ఆకుందేందు మాకేం తెలుసు, పాడేది పాడుతున్నాం. అదే తెలుగు పద్యం అయితే మనం ఏం మాట్లాడుతున్నామో మనకి తెలుస్తుంది. ప్రార్థన దేవుడికి అర్థం కావడానికి కాదమ్మా, మనకు అర్థం కావడానికి. దేవుడికి అన్నీ అర్థం అవుతాయి. దేవుడికి ఏ భాష అయినా ఒకటే. దేవుడికి అర్థమయ్యే గొప్ప భాష మౌనం, మన భాషలు కాదు. మౌనం కావాలి. మౌనంగా ఉంటే దేవుడు వింటాడు. మౌనంగా మనం ఉండలేం కాబట్టి మాట్లాడతాం. మరి మాట్లాడినప్పుడు ఆ భాష మనకు అర్థం కావాలి, దేవుడికి అర్థం కావాలి. దేవుడికి అన్ని భాషలు అర్థం అవుతాయి. తెలుగులో ప్రార్థన చేయాలి దేవుణ్ణి. మీరు సరస్వతి ఆలయానికి వెళితే తెలుగు పద్యం చదవండి, పోతన గారి పద్యం చదవండి. శోణితలంబు నిన్నుదురు బ్రోకగా నొక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షదామశుక వారిజ పుస్తకరంజ పాణికి. ఈ పద్యం చదవండి. యాకుందేందు తుషారహార ధవళ అవన్నీ తర్వాత విషయాలు. సంస్కృతం కూడా మన భాష కంటే తర్వాత అని మనం భావిస్తేనే ఆత్మవిశ్వాసంతో మన భాషను మనం నిలబెట్టుకోగలుగుతాం. నాకేం మొహమాటం లేదు, సంస్కృతం బాగా చదువుకునే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ముందు తెలుగును నిలబెట్టుకోవాలి, తర్వాతే సంస్కృతమైనా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచున్నట్లు. తెలుగు వీరుడు అల్లూరు సీతారామరాజు వేదిక మీద మాట్లాడుతున్నా, అల్లూరు వారు ఏర్పాటు చేసిన వేదిక మీద మాట్లాడుతున్నా. ఇటువంటి తెలుగు వీరుణ్ణి మీరు ఎవరైనా చూపించగలరమ్మా? 28 ఏళ్ల వయసులో పెళ్ళి పేరెంటం లేకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి దేశం కోసం మరణించాడే మహానుభావుడు. దేశం కోసం మన్య పోరాటం చేశాడే. కేవలం విల్లంబులమ్మా, తుపాకులున్నాయా, ఖడ్గాలున్నాయా, ఏమున్నాయా మహానుభావుడి దగ్గర? విల్లంబులు తప్పితే, విల్లంబులతో తుపాకులు పట్టుకున్న బ్రిటిష్ సైన్యాన్ని గజగజలాడించిన అల్లూరి పుట్టినటువంటి గడ్డ మీద కూర్చుని మాట్లాడుతున్నాను అమ్మా. నా అదృష్టం. అందుకని నేను అవకాశం అన్నాను. ఇది నాకు అవకాశం. ఇది ఇటువంటి వీరుణ్ణి మీరు తయారు చేయగలరా మళ్ళీ? అందుకైనా ఎవరికైనా అల్లూరి సీతారామరాజు పేరు పెడితే ఏఎస్ రాజు అనకండి అమ్మా, అల్లూరి అనండి దయచేసి. ఈ ఇంగ్లీష్ పదాలు పెట్టి పిలవకండి. ఏఎస్ రాజు, డిఎస్ రాజు, పిఎస్ రాజు ఏం తెలియదండి. దీనివల్ల వారెవరో తెలుసుకోవాలి. మళ్ళీ తెలుగు పేరుతో పిలవాలి, తెలుగు పేరుతో పిలవాలి. మనం పెద్ద పెద్ద పేర్లు పెడతామండి, కానీ ఆ పేరుతో పిలవండి. మనం జిఎస్ఎన్ రాజు, పిఎస్ఎన్ రాజు, టిఎస్ఎన్ రాజు, ఎస్ఎన్ ఏమిటో తెలియదు. ఇది అందుకని సూర్యబాబు, సత్యబాబు బాగుంటుంది, శుభ్రంగా ఏమిటో తెలుస్తూ ఉంటుంది. అందుకే మనం గమనించాలి మళ్ళీ మన మనస్తత్వం. జిఎస్ఎన్ రాజు, టిఎస్ఎన్ రాజు, పిఎస్ఎన్ రాజు పెట్టినా సూర్యపండు, సత్యబాబు అంటాం. మళ్ళీ మనకు వాడుకింతే. ఏమైంది? అర్థమైపోయింది కదా, పెట్టేదే అది పెట్టచ్చు. మరి రామచంద్రరాజు అని పేరు పెడతారు, రాంబాబే అంటారు. పిలవడానికి అనుకూలంగా ఉండాలంటే అలాగే పెట్టుకోవాలి కదా. ఎందుకు పెట్టుకుంటున్నా? పేరు పెట్టడంలో స్ఫూర్తి ఏమిటి గమనించండి. పేరు పెట్టడం స్ఫూర్తి కోసం. జాతకం బాగుంటుంది అనుకోకుండా నమస్కారం, పేరుకి జాతకం 1,00,000 సార్లు చెబుతాను నేను మాట. మీరు ఏ పేరు పెట్టినా వాడు బాగుపడేలా ఉంటే బాగుపడతాడు, వాడు కృషి. వాడు చెడిపోతాడు, వాడు బలహీనత. పేరును బట్టి బాగుపడ్డము ఉండదు, చెడిపోవడము ఉండదు. నేములో నేమున్నది అంటారు. అందుకని పేరేం పెట్టాలి అంత తాపత్రయ పడకండి అమ్మ. ఏదో ఒకటి పెట్టి, మీకు ఇష్టమైనది పెట్టేయండి. వారిని వీరిని అడగండి. తల్లిదండ్రి కూర్చోండి పెట్టేయండి. పెద్ద విషయం కాదు అది. ఆ పేరు స్ఫూర్తి కలిగించాలి. ఒక కవి పేరు మీరు పెట్టారు, కవిత్వం పిల్లాడికి వినిపించాలి. ఓ పండితుడు పేరు పెట్టారు, ఆ పండితుడు అంటే ఏమిటో చెప్పాలి. కనీసం ఒక్కసారి పెద్దయ్యాకైనా చెప్పాలి. చిన్నప్పుడు చెప్పకపోయినా పెద్దయ్యాకైనా చెప్పాలి. అప్పుడు వాళ్ళు అలా తయారయ్యే అవకాశం. అంతటి వాళ్ళు కాకపోయినా కొంతైనా తయారవుతారు కదా. ఒక అల్లూరి సీతారామరాజు పేరు మీరు పెడితే ఆ వీర పోరాటాన్ని గురించి పిల్లలకి చెప్పాలి. అమెరికా వెళ్ళి డాక్టర్ అవుతే అల్లూరి సీతారామరాజు ఎందుకమ్మా, వేరే వాళ్ళు అవుతారు. మన్యం ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పేరెట్టి అమెరికా పంపించి డాక్టర్ని చేయడం ఏమిటండి? పెట్టిన పేరేమిటి, చేసిన పని ఏమిటి? ఇక్కడ మనం దెబ్బతింటున్నాం పూర్తిగా. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచున్నట్లు. మా సీతారామరాజు సహా, మా కుమరం భీము సహా, మా టంగుటూరు ప్రకాశం పంతులు ఎంత వీరుడంటే తుపాకీ పట్టుకోక్కర్లేదమ్మా. సైమన్ కమిషన్ వాళ్ళు వస్తే అక్కడ వాళ్ళు దానికి వ్యతిరేకంగా మన వాళ్ళు తిరుగుబాటు చేస్తే గో బ్యాక్ సైమన్ గో బ్యాక్ అని అక్కడ వాళ్ళు కాల్చి చంపితే మన తెలుగు వీరుడు ఒకడు చనిపోయాడమ్మా. ఆ చంపేసింది చాలక కనీసం మృతదేహాన్ని కూడా తీసుకోవడానికి వీలు లేదని చెప్పారు బ్రిటిష్ వాళ్ళు. ఆ మృతదేహం దగ్గరికి ఎవడన్నా వస్తే చంపేస్తామన్నారు. ఏం చంపుతారో చంపండ్రా అని గుండె చీల్చాడు.
చండతరుజ్జమమ్ము దిగజర్చగ సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ బహోద్యమకారులెదిచ్చిరి అందు ఒక్కండు అందునొక్కండు అతడు ఆంధ్రకేశరి ప్రకాశము పంతులు గర్జె చేసి రండురా కాల్చుకొండని పురమ్మును చూపే అదెంత ధైర్యమో. ఇవాళ అన్యాయం చేస్తున్న వాళ్ళ మీద ఎదిరించడానికి మనకు ఆ ధైర్యం ఉందా? మనకెందుకు దేశానికి అంతటికి క్యాన్సర్ లేదండి, కరోనా లేదండి, దేశాన్ని పట్టుకున్న జబ్బు 5 అక్షరాలు మనకెందుకు ఇది పెద్ద జబ్బు. ఇది మనకెందుకు లోపలికి వచ్చాయి. వీళ్ళ నాకు సమస్య వస్తే నువ్వు మనకెందుకు అన్నావు మిత్రమా, రేపు నీకు సమస్య వస్తే నేను మనకెందుకంట. మరి భరతమాత కూడా మనకెందుకు అంటే అమెరికా వాడు పట్టుకుపోతాడు, చైనా వాడు పట్టుకుపోతాడు. అల్లూరి సీతారామరాజు మనకెందుకని ఊరుకోలేదే, నా చేతిలో విల్లంబులు మాత్రమే ఉన్నాయి, నేను బ్రిటిష్ వాడిని ఎదిరించగలనా అని ఆలోచించలేదే. ఏం చేయగలిగితే అది చేద్దాం, ఎన్ని బాణాలు వేయగలిగితే అన్ని బాణాలు వేద్దాం, ప్రాణాలు ఉన్నంత వరకు వేద్దాం అని వేశాడే, చరిత్రలో మిగిలిపోయాడే. ఇవాళ పిల్లలకి పేర్లు పెట్టుకుంటున్నామే, వేదికలకు పేరు పెట్టుకుంటున్నామే. మొగల్తూరు దగ్గర నుంచి ప్రతి గ్రామం వరకు, ఆయన పుట్టినటువంటి గ్రామం ప్రతి గోదావరి జిల్లాలన్నీ అల్లూరి అనగానే రక్తం ఉప్పొంగెట్టు నిలబడతాయే. ఆ స్ఫూర్తి మన పిల్లల్లో ఉందా? అందుకోసం భాష, అందుకోసం జాతి, అందుకోసం సంస్కృతి. అది జ్ఞాన సరస్వతి.